హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ వీడియోలో వచ్చేసరికి మనం ఏపీ ఎంసెట్ 2025కి సంబంధించి గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి. మనందరికీ తెలిసిందే మనకి నార్మలైజేషన్ ప్రక్రియలో అయితే మార్క్స్ అయితే యాడ్ అయితే అవుతున్నాయన్నమాట. అయితే ఇప్పుడు నేను చెప్పబోయే ఒక షిఫ్ట్‌కి మాత్రం మార్క్స్ అనేవి భారీగా అయితే ఇంక్రీజ్ అయితే అవుతాయండి. సో, ఓకేనా? ఆ షిఫ్ట్ వాళ్ళకైతే మనకు 100% మార్క్స్ ఇంక్రీజ్ చేస్తారన్నమాట. అయితే మనకి అప్రాక్సిమేట్‌గా 16 మార్క్స్ వరకు కూడా యాడింగ్ చేస్తారని చెప్పేసి అప్డేట్ అయితే ఉందన్నమాట. సో, అది ఏ షిఫ్ట్, ఆ సింగిల్ షిఫ్ట్ ఏంటి అని చెప్పేసి మనం తెలుసుకుందాము. దాంతో పాటు ఇంకో చిన్న రిక్వెస్ట్ ఏంటి అనుకున్నట్లయితే, మీరు మన యూట్యూబ్ ఛానెల్‌గా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. తెలంగాణ ఎంసెట్ 2025కి సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీ వరకు తీసుకొస్తాం కాబట్టి, ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. దాంతో పాటే మీరికా మన టెలిగ్రామ్ ఇంకా వాట్సాప్ ఛానెల్‌లో జాయిన్ అవ్వలేదా? వెంటనే వెళ్లి జాయిన్ అయితే అయిపోండి. సో, అదే వీడియో లైక్ చేసిన తర్వాత వీడియోని స్టార్ట్ చేయండి. లైక్ చేస్తే మీకు మరిన్ని వీడియోస్ చేస్తానన్నమాట. సో, ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానెల్‌లోని ప్రతి షిఫ్ట్‌కి సంబంధించి ఎన్ని మార్కులు యాడ్ చేస్తారని చెప్పేసి వీడియో అయితే ఉందన్నమాట. ఆ వీడియో చూస్తే మీకు ఇంకా క్లారిటీగా మీ షిఫ్ట్‌లో కూడా ఎన్ని మార్కులు యాడ్ అవుతాయంటే, ఇప్పుడు నేను చెప్పబోయే షిఫ్ట్‌తో పాటు మీరు ఏ షిఫ్ట్ అయితే రాసారో, ఆ ఏ షిఫ్ట్ వాళ్ళకి ఎంత హార్డ్‌నెస్ ఉంది, ఎన్ని మార్కులు యాడ్ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి కూడా మనకి క్లారిటీగా అయితే అర్థమైతే అవుతుందన్నమాట. ఓకేనా? మరి ఇక లేట్ చేయకుండా టాపిక్ అయితే వెళ్ళిపోదాం. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది మనకి ఏపీ ఎపిసెట్ వాళ్ళ అఫీషియల్ వెబ్‌సైట్ అండి. ఇక్కడే మనకి ఇన్‌స్ట్రక్షన్స్ సంబంధించి అయితే డీటెయిల్స్ అన్ని ప్రొవైడ్ చేశారు. మీరు కూడా ఈ ఇన్‌స్ట్రక్షన్స్ చదివి మీరు కూడా మీ ఫోన్‌లో మీ కాలిక్యులేటర్‌ని యూజ్ చేసుకొని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో, అట్లా అసలు ఎంసెట్ బోర్డ్ వాళ్ళు ఏ విధంగా చెక్‌ఔట్ చేస్తారు? ఎంసెట్ బోర్డ్ వాళ్ళు ఏ విధంగా దీన్ని కౌంట్ చేస్తారని చెప్పేసి ఇన్ఫర్మేషన్ అయితే మీకు నేను ప్రొవైడ్ చేయబోతున్నానన్నమాట. అయితే మనకి తొందరలోనే మనకి రెస్పాన్స్ షీట్ వచ్చింది కదా! దాంతో పాటే మనకి ఫైనల్ కీ కూడా వస్తుందన్నమాట. సో, ఫైనల్ కీలో అనేవి మార్క్స్ అనేవి యాడ్ అయితే అవుతాయి కాబట్టి సో, దాని తర్వాత కూడా మనకి ఇంకా యాడ్ అయితే అవుతాయన్నమాట. సో, దానికోసం మీరేంటంటే, మీరు ఏ షిఫ్ట్ రాసారో మీకు రెస్పాన్స్ షీట్‌లో ఎన్ని మార్కులు వచ్చాయని చెప్పేసి కామెంట్ చేయండి. దాన్ని బట్టి మీ షిఫ్ట్‌లో ఎన్ని మార్కులు యాడ్ అయ్యాయి, అంటే ఫైనల్ కీలో ఎన్ని మార్కులు యాడ్ అయ్యాయి, నార్మలైజేషన్‌లో ఎన్ని మార్కులు యాడ్ అవుతాయని చెప్పేసి నేను మీకు రిప్లై కామెంట్ అయితే ఇస్తాను. సో, మాక్సిమం అంటే వెంటనే ఇవ్వకపోవచ్చు. బట్ నేను మీకు ఎప్పుడైతే నాకు ఖాళీ దొరుకుతుందో అప్పుడు మీ కామెంట్స్ మొత్తం చూసి ప్రతి ఒక్కరికి రిప్లై అయితే ఇస్తానన్నమాట. సో, కామెంట్ చేయండి. ఓకేనా? ఇక మనం ఇన్‌స్ట్రక్షన్ బుక్‌లెట్ అయితే ఓపెన్ చేద్దాం ఇది. సో, ఇది అఫీషియల్ ఇన్‌స్ట్రక్షన్ బుక్‌లెట్ ఏపీ ఎంసెట్ వాళ్ళే మనకి ఏపీ ఈపీ సెట్ వాళ్ళే 2024కి సంబంధించి అఫీషియల్ ఇన్‌స్ట్రక్షన్ బుక్‌లెట్ అయితే మనకు ప్రొవైడ్ చేశారనమాట. సో, ఇది మనకు అర్థం కాడానికి ఇదే నార్మలైజేషన్ యొక్క ఫార్ములాస్ మనకంతా కూడాను. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఫస్ట్‌గా ఇది ఇది మనకి నార్మలైజేషన్ వల్ల ఏపీ సెట్ వల్ల ఫార్ములా అండి. ఇక్కడ దీన్ని బేస్ చేసుకొని అయితే మనకైతే ఉంటుంది. ఇక్కడ జీఎంఎస్ అంటే ఏంటి? ఓకే. ఎస్ఎంఎస్ అంటే ఏంటి? ఓకే. స్టాండర్డ్ డీవియేషన్, యావరేజ్ ఆఫ్ స్టాండర్డ్ డీవియేషన్ ఇన్ విచ్ ద సెషన్ క్యాండిడేట్ బిలాంగ్స్ టు. ఓకే. దాంతో పాటు అంటే ఎస్ఎంఎస్ అంటే మీదనమాట. సో, గ్రేటర్. ఓకే. అక్రాస్ ఆల్ సెషన్ టుగెదర్. ఓకేనా? సో, ఇక్కడ టాప్ 1% అంటే ఇక్కడ ఏంటంటే 3 కేటగిరీలు బట్టి తీసుకుంటారనమాట. సో, ఫస్ట్ వచ్చేసరికి ఏంటి అనుకున్నట్లయితే ఎంతమంది స్టూడెంట్స్ రాసారో వాళ్ళందరి యావరేజు, మీ మార్కులు, దాంతో పాటే మీరు రాసిన షిఫ్ట్‌లోని టాప్ 1% అంటే అదిరిపోయే ర్యాంక్ వస్తది కదా! సో, ఆళ్ళకి సంబంధించి మొత్తం అన్ని తీసి ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తారనమాట. అట్లా వచ్చిన దాన్ని బట్టి బేస్ చేసుకొని వాళ్ళకొక పాయింటేజ్‌లో మార్కులైతే వస్తాయన్నమాట. అంటే సింపుల్‌గా ఒక పాయింట్‌లైతే వస్తుంది. సో, దాన్ని బట్టి ఉంటది. దాని తర్వాత మనకి ఈబీ సెట్ తెలిసింది కదా! మనకి 75% మార్క్స్ అనేవి ఏపీ సెట్ నుంచి 25% మార్క్స్ అనేవి ఇంటర్మీడియేట్ తీసుకుంటారు. అంటే ఎన్ని మార్కులొస్తాయని చెప్పేసి మీకొక ఐడియా రావాలి కదా! సో, ఓకే. ఇది మనకి స్టాండర్డ్ డీవియేషన్‌కి సంబంధించి ఎంతెంత ఉంటుంది. సో, ఎంత కన్వర్టేషన్ ఉంటుంది. మొత్తం ఫార్ములా శాంపుల్ డేటా అన్నమాట ఇది. ఓకేనా? అయితే ఇక్కడ మనకి మొత్తం అన్నీ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేశారండి. అయితే వన్స్ మనకి నార్మలైజేషన్ ప్రక్రియలోని ఎన్ని మార్కులు యాడ్ అవుతాయని చూసుకున్నట్లయితే, ఇక్కడ మనకి శాంపుల్ డేటా అయితే ప్రొవైడ్ చేశారు. ఇది శాంపుల్ డేటా అన్నమాట. అంటే ఇది మీకు షిఫ్ట్ అనేది చాలా కష్టంగా వస్తే 0 మార్కులు వచ్చిన వాళ్ళకి కూడా 4.2 మార్క్స్ అయితే యాడ్ చేశారు. అట్లాగే 4.2 మార్క్స్ వచ్చిన వాళ్ళకి కూడా 16 మార్క్స్ అదే 16 మార్క్స్ కాదు. సారీ. 16 మార్క్స్ వచ్చిన వాళ్ళకి కూడానా 20 మార్క్స్ అంటే 4 మార్క్స్ వరకు యాడ్ చేశారు. 98 వచ్చిన వాళ్ళకి 103 అనమాట. అంటే 5 మార్క్స్ వరకు యాడ్ చేశారు. 151 వచ్చిన వాళ్ళకి కూడా మనకి 157 అంటే 6 మార్క్స్ వరకు కూడా మనకి యాడ్ చేశారు. గుర్తుపెట్టుకోండి మనకి 16 మార్క్స్ అయితే మనకి యాడ్ అయితే అవ్వండి. 16 మార్క్స్ అనేవి. మనకి యాడ్ అయితే మాత్రం ఓకే. 5-6 మార్క్స్ అనేవైతే యాడ్ అయితే అవుతాయి. 16 మార్క్స్ అనేది నేను చాలా థంబ్‌నెయిల్స్‌లో చూసానన్నమాట. సో, 16 మార్క్స్ అనేవి నిజంగా యాడ్ అవుతాయా లేదా అని చెప్పేసి అయితే చాలా మంది అడిగారన్నమాట. సో, మీ మార్కులనేవి 36 అంటే 34 వరకు ఉంటే క్వాలిఫై అవుతారు. అంటే క్వాలిఫై అవ్వడానికి నార్మలైజేషన్ మార్క్స్, కీ అబ్జెక్షన్ మార్క్స్ మీకు హెల్ప్ చేసి మీకు 40-43 అయితే వస్తాయన్నమాట. 34 బిలో ఉంటే ఎవ్వరు కూడా ఏ షిఫ్ట్‌లో అయినా సరే మీరు క్వాలిఫై అయితే అవ్వరు. పాయింట్ అర్థమైందా? అలాగే ఏ షిఫ్ట్ వాళ్ళకి మార్కులు పెరిగే అవకాశం ఉందనుకున్నట్లయితే మనందరికీ తెలిసిందే షిఫ్ట్‌లే. సో, 23 రోజు జరిగిన మార్నింగ్ అండ్ ఆఫ్టర్‌నూన్ షిఫ్ట్ వాళ్ళకి, 27th రోజు జరిగిన
మార్నింగ్ ఇంకా ఆఫ్టర్‌నూన్ షిఫ్ట్ ఏవైతే ఉంటాయో సో వాళ్ళకైతే మాత్రం మార్క్స్ ఇంక్రీజ్ అవుతాయన్నమాట. వాళ్ళకి పేపర్ వెరీ హార్డ్‌గా ఇచ్చారు. అంటే 21st రోజు జరిగిన మార్నింగ్ షిఫ్ట్ వాళ్ళకి కూడా మార్క్స్ అయితే ఇంక్రీజ్ అయితే అవుతాయన్నమాట. సో, ఓకే. 21, 24 అదే 21, 23, 27 ఈ 3 రోజుల్లో ఎవరైతే ఎగ్జామ్ రాసారో వాళ్ళకి వాళ్ళు చెప్పినట్టుగానే ఏవైతే మనకి స్టాండర్డ్ డీవియేషన్ ఫార్ములాని యూజ్ చేసుకొని ఏ విధంగా అయితే మార్క్స్ ఇంక్రీజ్ అయ్యాయో సో వాళ్ళకి కూడా 5-6 మార్క్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయండి. మీకు ఆ షిఫ్ట్‌లోని 32, 36 అంటే 36, 37 అట్లా వచ్చినా ఎవరు నిరాశ పడకండి. మార్కులైతే ఇంక్రీజ్ అయితే మీకు అవుతాయి మనకి. సో దీంతో పాటు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఖచ్చితంగా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసి పక్కనే కనిపిస్తున్న గంట సింబల్ క్లిక్ చేసి ఆల్‌లో పెట్టుకోండి. అలాగే వీడియో లైక్ చేయలేదా? లైక్ చేసి వీడియోనైతే ఎండ్ చేయమట. థాంక్ యూ. బై.